లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ ఈ పేరు చెప్పగానే మూవీ లవర్స్ అందరూ అలర్ట్ అయిపోతారు. ఎందుకంటే అక్కడ ఉన్నది మామూలు వాడు కాదు, వన్ ఆఫ్ ద గ్రేట్ డైరెక్టర్స్ లోకేష్ కనకరాజ్. మామూలుగానే స్టార్ డైరెక్టర్స్ స్టార్ హీరోలు అందరితో సినిమా చేయాలనుకుంటారు, కానీ లోకేష్ రూటే సపరేటు. హీరోలందరినీ ఒకే చోటికి చేర్చే ప్లాన్లో చాలా బిజీగా ఉన్నాడు. దానికోసం ఏకంగా యూనివర్స్నే క్రియేట్ చేశాడు. ఈ సినిమాలలో హీరోలతో పాటే నెపోలియన్ అనే ఓ క్యారెక్టర్ బాగా హైలైట్ అయింది. ఈ పాత్ర చేసిన నటుడు ఓవర్ నైట్లోనే స్టార్ అయిపోయాడు. అయితే మనందరినీ బాగా ఎంటర్టైన్ చేసిన నటుడు నెపోలియన్ అసలు ఎవరు, అతని గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా అండ్ ఎంగేజింగ్గా ఉండబోతుంది. సో ప్లీజ్ చివరి వరకు చూడడానికి ట్రై చేయండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఆల్రెడీ నన్ను నమ్మి నా చిన్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తున్న నా ఫ్యామిలీ మెంబర్స్కి ఒక్క విషయం చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి, మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఎందుకో వీడియోలోకి వెళ్ళే ముందు నా సబ్స్క్రైబర్స్కి ఒక మంచి మాట చెప్పాలనుకుంటున్నాను. నేను ఒకటి బాగా నమ్ముతా, యద్భావం తద్భవతి. ఏం భావిస్తామో ఎదుటివారి గురించి అది మనకు జరుగుద్ది. సో అందరూ బాగుండాలని కోరుకుందాం, అప్పుడు మనం కూడా బాగుంటాం. క్లాస్ పక్కన పెట్టి వీడియోలోకి వెళ్తే, హూ ఈజ్ నెపోలియన్? అసలు ఈ నెపోలియన్ ఎవరు? లోకేష్ సినిమాటిక్ యూనివర్స్లో నెపోలియన్గా ఓ రేంజ్లో క్రేజ్ తెచ్చుకున్న నటుడి పేరు, నటుడి అసలు పేరు జార్జ్ మరియన్. జార్జ్ మరియన్ మార్చ్ 23, 1963 జన్మించాడు. ఇతను ఒక ఇండియన్ యాక్టర్. తమిళ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో కమెడియన్గా పేరు సంపాదించాడు. ఇతను 1989లో థియేటర్ ఆర్టిస్ట్గా కెరియర్ను ప్రారంభించాడు. అప్పటి నుంచి ఎన్ని సమస్యలు వచ్చినా సరే 2002 వరకు తన రంగస్థల ప్రదర్శనలు కొనసాగించాడు. ఆ తర్వాత తమిళ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. అప్పటి నుంచి సపోర్టింగ్ రోల్స్ అండ్ కామెడీ రోల్స్ చేస్తూ వచ్చాడు. ఏఎల్ విజయ్, శివ, ఎం మణికందన్, లోకేష్ కనకరాజ్, తంగన్ బచ్చన్, సుందర్ సి అండ్ ప్రియదర్శన్ వంటి ప్రముఖ దర్శకులతో మంచి రిలేషన్స్ ఉన్నాయి. డైరెక్టర్ ప్రియదర్శన్ కాంచీవరం సినిమాలో లక్కీ పోలీస్గా యాక్ట్ చేశాడు. ఈ పర్టికులర్ ఫిల్మ్ కాంచీపురం సినిమా వల్ల జార్జ్ మరియన్ కెరియర్ మారిపోయింది. ఈ సినిమా జార్జ్ మరియన్ లైఫ్లో ఫస్ట్ టర్నింగ్ పాయింట్. ఈ సినిమాతో చాలా పేరు సంపాదించాడు. కాస్టింగ్ డైరెక్టర్ ఏఎల్ విజయ్కి జార్జ్ మరియన్ పర్ఫార్మెన్స్ బాగా నచ్చింది. అందుకే జార్జ్ మరియన్ని ఫిల్మ్ ఇండస్ట్రీకి తీసుకురావడంలో ఏఎల్ విజయ్ చాలా సహాయం చేశారు. 2008లో పోయి సొల్లా పోరం సినిమాలో యాక్ట్ చేశారు. నెక్స్ట్ మదరాసపట్టణం మరియు తిరుమగల్ వంటి సినిమాలలో పెద్ద పాత్రలు పోషించారు. 2014లో ఏఎల్ విజయ్ శైవం సినిమాలో చేసిన రోల్కు చాలా మంచి పేరు వచ్చింది. మూవీ క్రిటిక్స్ అందరూ జార్జ్ మరియన్ చేసిన పర్ఫార్మెన్స్కి ఫిదా అయిపోయారు. అప్పటి వరకు జార్జ్ మరియన్ అంటే ఒక లెక్క ఉండేది, కానీ 2019లో వచ్చిన ఒక్క సినిమాతో లెక్కలు తారుమారయ్యాయి. జార్జ్ మరియన్ అంటే అప్పటి వరకు ఒక కమెడియన్ మాత్రమే. అయితే 2019లో వచ్చిన ఖైదీ మూవీ తర్వాత అతను కమెడియన్ మాత్రమే కాదు, మంచి పర్ఫార్మర్ అన్నారు. ఖైదీ మూవీతో ఓవర్ నైట్లో స్టార్డమ్ వచ్చింది. ఒక రకంగా చెప్పాలంటే ఖైదీ మూవీలో ఇంటెన్స్ డ్రామా బాగా వర్క్ అవడానికి వన్ ఆఫ్ ద రీజన్ నెపోలియన్ క్యారెక్టరే. రీసెంట్గా జరిగిన ఒక ఇన్సిడెంట్ చెప్తాను, వినండి. మీలో చాలామంది రీసెంట్గా రిలీజ్ అయిన లియో మూవీని చూసే ఉంటారు. అయితే లియో మూవీలో తలపతి విజయ్ ఎంట్రీ అప్పుడు ఎలా అరిచారో, నెపోలియన్ ఎంట్రీ అప్పుడు కూడా అంతే రీసౌండ్ థియేటర్స్లో వినపడింది. దీని అర్థం నెపోలియన్ క్యారెక్టర్ని ఆడియన్స్ బాగా ఓన్ చేసుకున్నారు అండ్ ఎంజాయ్ చేస్తున్నారు అని. సో ఈ విధంగా 60 సంవత్సరాల వయసులో ఇంత స్టార్డమ్ సంపాదించుకుని అరుదైన రికార్డుని సృష్టించాడు మన నెపోలియన్ అలియాస్ జార్జ్ మరియన్. ఇంత క్రేజ్ని సంపాదించుకున్న ఈ క్యారెక్టర్ ఖైదీ 2, విక్రమ్ 2, లియో 2 సినిమాలో డెఫినెట్గా ఉంటుంది. ఐ హోప్ యూ ఎంజాయ్ దిస్ వీడియో. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. లవ్ యూ ఆల్.